గోవింద 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 గోవింద. శ్రీరామా జయ రామా రఘురామా పటుజలధరధీరధ్వాంతమాదాయ చాపం పవనదమనమేకం బాణమాకృష్య తూణాత్ అభయవచనదాయీ సానుజः సర్వతో మే రణహతదనుజేంద్రో రామచంద్రः సహాయః. ఓం నమో వెంకటేశాయ. రామచంద్ర రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలదుగాలేని సత్సంతానాభివృద్ధితోటి సకల కళ్యాణములతోటి వర్ధిల్లాలి అనే ఆకాంక్షతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి యొక్క సమక్షంలో ఈ నాదనీరాజనం మండపం నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ప్రారంభించి నిర్వహిస్తున్నటువంటి మన శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ నేటికి 13వ రోజుల మనం ప్రవేశించాము. మరి స్వామిని ఆశ్రయించి స్వామిని దర్శించినప్పుడు మనందరము అనేకమైనటువంటి వరములను కోరుకుంటూ ఉంటాము తిరుమల వచ్చి. ఎందుకు అంటే ఆయన వరదహస్తుడు. ఆ హస్తము ఎల్లప్పుడూ కూడా సంసిద్ధంగా ఉంచుకుంటాడు. తన వద్దకు వచ్చి ఎవరైనా నమస్కరించి వరములను అడుగుతాడేమో వారికి వరాలను ఇద్దాము అని. అయితే ఆ వరాలను ఇస్తూనే ఒక చిన్న సూచన కూడా చేస్తున్నారు స్వామి. ప్రాయస్వ చరణౌ పుంసాం శరణ్యత్వేన పాడిన కృపయా దిశతే శ్రీమద్వెంకటేశాయ మంగళం అని చెప్పినట్లుగా మనము స్వామివారి యొక్క పాదములను కనుక ఆశ్రయించినట్లయితే ఆయన తన హస్తములతోటి మనకు అభయముని ఇచ్చి మనల్ని సంరక్షిస్తాడు. సంకల్పపూర్వకంగా గురు ప్రార్థనతోటి ఈనాటి బాలకాండ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము అందరము కలిసి. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచితా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం
గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం ప్రథమ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రవర బ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే ప్రథమ సర్గః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీరామాయ నమః. సతేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తథా వనే. నిన్న ఆ జనస్థానంలో ఉన్నటువంటి మహర్షులంతా స్వామి రామచంద్రుడి దగ్గరకు వచ్చి ప్రార్థించినట్లుగా మనం విన్నాం. ఏమని ప్రార్థించారు అంటే, స్వామి రాక్షస బాధ తట్టుకోలేకుండా ఉన్నాం మేము, ఏవైనా సరే నువ్వు మమ్మల్ని రక్షించవలసిందే. ఇంకొక మాట కూడా అనుకున్నాం, షష్ఠీ విభక్తి ఉందండి, అనాదరాన్ని చేసి అని. అంటే వనంలో ఒక దీక్షాకాలంలో ఉండగా ఇప్పుడు మనం ఎందుకులే రాముడి దగ్గరికి అని అనుకోకుండా రాముడి వనవాస దీక్షను సైతం పక్కన పెట్టి రాముడు తప్ప మనల్ని ఎవరండి కాపాడేవాడు అని అనుకుని, కాదు కాదు ఈ బాధలు భరించలేక ఎవరా రక్షించేది అని ఆత్రం పడుతూ ఉంటే ఎదురైనటువంటి జగన్నాయకుడి దగ్గరికి వెళ్ళలేకుండా ఉండలేక వెళ్ళి ప్రార్థించారు. ఏమని ప్రార్థించారు? వధను ప్రార్థించారు. ఎవరి వధను ప్రార్థించారు? రాక్షసుల వధను ప్రార్థించారు. అయ్యయ్యో అలా కాదండి, అంతటి పొరపాటు అర్థం వెంటనే చెప్పకూడదండి. మరి ఏమనండి? అసుర రక్షసాం వధను ప్రార్థించారండి అన్నారు. ఏమిటండి ఇందులో తేడా? అసురులంటే రాక్షసులు కాదా అండి? రాక్షసులంటే రాక్షసులు కాదా అండి? అవునండి. కానీ మహర్షి చెప్పారంటే ఆగి ఒక్క క్షణం ఆలోచించి అర్థం చేసుకోవాలండి మనం. అంటేట రాక్షసులు అంటేట అసలు ఆ పదమే హింసించేవాళ్ళు అనే అర్థంలో ఉంటుందట. అది జాతిని చెప్పేది. మరి అసుర రక్షసులు అంటే ఎవరండి అన్నారు. అంటే అసువులు బాసేరు అని అక్కడక్కడ పేపర్లలో మనం చదువుతూ ఉంటామే. అంటే అసువులు అంటే ప్రాణాలన్నమాట. రా అంటే లాగేసుకునే వాళ్ళనమాట. ఎంతో భక్తిగా పరమాత్మను సేవించుకోవడానికి ఏ గోడు లేకుండా ప్రశాంతంగా ఈ జనస్థానంలో మహర్షులు జపం చేసుకుంటూ ఉంటే వీళ్ళ ప్రాణాల్ని తోడేస్తున్నటువంటి రాక్షసుల్ని వధించడానికి ప్రార్థించారు అన్నారు. ఎందుకండి ఇలా చెప్పాల్సి వచ్చింది అని మళ్ళీ ఒక ప్రశ్న, చాలా చర్చ. కౌంటర్ అంటూ ఉంటారే, చెప్పిన దాని మీద మళ్ళీ 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 సందేహాలు కలుగుతూ ఉంటాయి. లాజిక్తో ఆలోచించాలిట శ్రీమద్ రామాయణాన్ని పెద్దలు చెప్తారు. ఏమిటిక్కడ అంటే, కొంతమంది విభీషణుడు మొదలైన వాళ్ళు ఎంతో పవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు ఉన్నారట. వాళ్ళు ఎంతమాత్రం ఇతరులకు హాని కలిగించే వాళ్ళు కాదు. జాతికి వారు వేరే రక్షోజాతి అయిన వాళ్ళు అయినప్పటికీ
ఎలా అయితే గుహుడు వేటగాడైనప్పటికీ రాముడి మీద భక్తి పారవశ్యాన్ని కలిగి ఉన్నాడో, అంటే ఆయనకి వేదాలొచ్చా, తంత్రాలొచ్చా, మంత్రాలొచ్చా, శ్రీమద్ రామాయణం కనీసం మనకిలా కూర్చుని వినగలిగేటటువంటి స్థితి ఉందా? ఆయన వృత్తే వేరాయే. అలాంటి స్థితిలో గుహుడి యొక్క యోగ్యత ఎలాగో అలాగే రాక్షసుడిగా ఉన్నటువంటి విభీషణుడు మొదలైన వాళ్ళ యొక్క యోగ్యత కూడా అలాగే. కనుక ఋషులు కనుక అడిగితే స్వామి ఎంత మాత్రం వెనుదిరగకుండా మాటిచ్చేస్తాడు. కనుక మనం అడిగేటటువంటి మాటలో మనం పెట్టుకునే అప్లికేషన్లో చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని, అంటే అర్థం ఏంటి, ఏ ఒక్కరికి సాధు జీవులకు హాని కలగకుండా అని మెన్షన్ చేసి అడిగేరట మహర్షులు. అందుకని ప్రాణాల్ని తోడేసే రాక్షసుల్ని నువ్వు వధించాలి స్వామి అని ప్రార్థించారట. స్వామి కూడా అలాగే అన్నారట. మరి తర్వాతి దానిలో అసుర రాక్షసామని లేదు కదండి, లేదండి, కానీ తథా అని ఉంది కదండి. సంస్కృతంలో చమత్కారం అది. మనం ఏ ఒక్క పదాన్ని ఎక్కడ మిస్ అవ్వకుండా, ఎక్కడ మంచి అంతరార్థం ఉందో అదల్లా చెప్పుకుందాం, ఎక్కడ కథాభాగం ఉందో అక్కడ గబగబా ముందుకు వెళ్ళిపోదాం. మనం వెళ్ళిపోవడం కాదు, గురుదేవులు నారదులే మనల్ని అలా కథలోకి పరిగెత్తించేస్తారన్నమాట. కనుక మనం హడావిడిలో కోల్పోయేది లేదు, ఆగి అక్కడే నిలబడిపోయేది లేదు. మన కథలో ఏకాస్త లోపం రానివద్దనమాట. సరే, సహా ఆ రామచంద్ర ప్రభువు తేషాం ప్రతిశుశ్రావ, ఇలా ప్రార్థించినటువంటి ఆ ఋషి పుంగవులకు ఒక ప్రతిజ్ఞ చేసెను అన్నారు. ప్రతిశ్రవణం అన్నదానికి ప్రతిజ్ఞ చేయడం, ఒక ఒట్టు పెట్టడం, ఒక శపథం చేయడం. ఏమని? రాక్షసానాం తథా వనే, ఆ జనస్థానము ఆ దండకారణ్యంలో ఆ అసుర రాక్షసులైనటువంటి వారి యొక్క వధను గూర్చి ప్రతిజ్ఞ చేసెను అని అన్నారు. అసలు దానికి ఆ పేరు ఎలా వచ్చిందో నిన్నటి రోజు మనం అనుకున్న మందిరి దృష్టిలోకి వచ్చిందో లేదో. దండకుడు అనేటటువంటి ఒకానొక మహారాజు శుక్రుడి యొక్క శాపానికి గురవడం వల్ల అతడు చేసినటువంటి దుశ్చేష్టలకి ప్రతిఫలంగా అతడు పరిపాలించేటటువంటి రాజ్యం అంతా కూడా ఒక మృన్మయమైనటువంటి వర్షంతో, అంటే మట్టి వర్షం కురిసిపోయి ఎక్కడ ఉన్నది అక్కడే మట్టి దిబ్బలుగా మారిపోయిందట. కొన్ని పవిత్రములైనటువంటి అంశాలు తప్ప ఆ పవిత్రములైనటువంటి కేంద్రాల్లోనే ఈ మహర్షులు జపాలు చేసుకుంటున్నారు. మిగిలినవంతా కూడా దిబ్బలుగా ఏర్పడిపోయి ఒక కికారణ్యం అయిపోయిందన్నమాట. అది దండకారణ్యం అంటే. సరే, ఆ తర్వాత ఏమనుంది? ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధ సంయతి రక్షసాం ఋషీణాం అగ్నికల్పానాం దండకారణ్యవాసినాం అన్నారు. అంటే దండకారణ్యవాసులైన, దండకారణ్యంలో నివసిస్తూ ఉన్న అగ్నికల్పానాం, అగ్నితో సమానులైన అగ్నిహోత్రుడంతటి వారటండి వారంతా. అలాంటి ఋషీణాం, ఋషులకు, అంటే ఋషులకు సంబంధించి ఋషులు అడిగిన దానికి రామేణ, రాముని చేత ప్రతిజ్ఞాత, శపథము చేయబడినది. ఏమని? సంయతి, యుద్ధంలో రక్షసాం వధ, వీరుడైన వాడు ఇలా ప్రవర్తిస్తాడు. ఏమండి, ఏదో చిన్న మంత్రం చదివి అలా అనేసి అసలు పడుకున్నవాడు ఏం జరిగిందో తెల్లవారేసరికి తెలియకుండా చేసేయచ్చు కదా. ఆహాహా, అలా చేయలేదు మన రాముడు. అలా చేస్తే మన కథలో ఇంత వీరోత్తమ స్థితిలో ఉన్నటువంటి నాయకుడు ఎలా అవుతాడు మన రాముడు? కనుక యుద్ధంలో వారందరినీ ఎదుర్కొంటాను అన్నాడు. ఇంకొక సరదా కూడా ఉందండో ఇందులో. ఏమని? అగస్త్యుడి దగ్గర నుంచి పొందిన మహాప్రభావంతో, పవర్ఫుల్ వెపన్స్ అంటారే, అలాంటి క్షిపణుల కంటే మించినటువంటి అస్త్రశస్త్రాలు, బాణాలంతా మన రాముడి దగ్గర ఉన్నాయన్నమాట. ఇలాంటి వాటితో వీళ్ళందరినీ ఎప్పుడు ఏరిపరయ్యాలా అని అనుకున్నాడు. ఏమండి, మన జోలికి రాలేదు కదా వాళ్ళు ఎవరు, ఎందుకండి వాళ్ళని మనం చంపడం? ఇదేమైనా మన పన? వనవాసం చెయ్యాలని అమ్మగారు చెప్పారు, నాన్నగారు కూడా అదే చెప్పారు, పితృవాక్య పరిపాలనం అంటున్నారు. సీత రాముడితో అంటుందన్నమాట. మనలో కూడా చూడండి, ఉదాహరణకి చెప్పుకోవాలంటే ఏదో బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా సంఘటన జరిగితే చాలా వీరరసంతో ఎవరైనా ఉంటే భార్య పక్క నుంచి అనొచ్చు, ఎందుకు వచ్చిందండి, మనం వచ్చిన పని వేరే కదా, మన దారిలో మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు వాళ్ళందరితో, వాళ్ళు చూడండి చాలా మంది ఉన్నారు, వాళ్ళతో గొడవ ఎందుకు? పాపం సీతకి తన భర్త మీద ఉన్న ఒక ప్రేమ ఎంతో ఉల్లాసంగా విహారయాత్రలాగా సంతోషంగా జరుగుతోంది. పైకి లోపల అనుష్ఠానం జరుగుతోంది. ఈ ఒక రహస్యం ఉందండోయ్. ఈ వనవాసం గురించి సీతమ్మ వారు కూడా ఓ మొక్కు పెట్టుకుందట. ఏమనంటే, రాముడంతటి వాడు కనుక నాకు ప్రభువుగా దొరికితే, ఏమిటి ఇన్ని వేల మంది మోయలేని శివధనస్సుని అలా ఎక్కువ పెట్టడం పందెం పెట్టారు నా అన్నగారు. ఇది జరిగే పనో లేదా ఏదైనా బోర్లా పడాల్సి వస్తుందో పరిస్థితి తెలీదు. నిజంగా కనుక అంతటి వీరుడే కనుక నాకు భర్తగా లభిస్తే నేను అన్ని భోగాలు విడిచిపెట్టేసి 14 సంవత్సరాలు తపో నిష్ఠతో
ఆ రాముణ్ణే ధ్యానించుకుంటూ మంచి వ్రతంతో ఉంటాను అని మొక్కుకుందటండి. రామాయణ రహస్యాన్ని తెలిసిన, ఇతర పురాణాలలో రామాయణాన్ని అంతర్లీనంగా దాచి ఉంచినటువంటి ఘట్టాల్ని తెలిసినటువంటి పెద్దలు చెప్తారు. కనుక సీతమ్మ వారు కూడా మంచి తపోనిష్టలో తపోదీక్షతో ఉందన్నమాట. మనం జపం చేసుకుంటూ ఉండగా ఇవన్నీ మనకెందుకు స్వామి? అప్పుడు చెప్తాడు రాముడు ఏమనంటే, అప్యహం జీవితం జహ్యాం. ప్రతి వ్యక్తికి తన ప్రాణాల మీద చాలా తీపి సీత. నా ప్రాణమైనా సరే విడిచిపెట్టేస్తాను, ప్రాణాతి ప్రాణం నువ్వు నిన్నైనా విడిచిపెట్టేస్తాను. తన ప్రాణము నా ప్రాణమే తన ప్రాణంగా అనుకుంటూ తన భార్యని సైతం విడిచిపెట్టేసి వచ్చేసాడు. ఏమి సంబంధం లేకపోయినా లక్ష్మణస్వామి, లక్ష్మణుడిని కూడా విదిలేస్తాను, ఆడిన మాట తప్పడు రాముడు అని చెప్పి సీతమ్మకు ధైర్యం ఇచ్చి ఒకానొక గుహలోకి పంపించి, అంటే ఈ బయట ధ్వనులు అవన్నీ వినిపిస్తే పాపం స్త్రీ కదండి, ఈ లోపల ఉండేటటువంటి ఒక బెదురు ఉంటుంది, అంత మొరటుగా ఎలా ఉండగలుగుతుంది సీతమ్మ వారు? కనుక లక్ష్మణుణ్ణి అక్కడ కాపలా పెట్టి అప్పుడు సంగతి తేల్చేట రాముడు. ఆ విషయం వస్తోంది ఇప్పుడే. కనుక ఇలాంటి సందర్భాల్లో సీతమ్మ వారు కూడా స్వామి ఎందుకండి అని వారించింది. రాముడు మాత్రం ఒప్పుకోలేదు. కర్తవ్యమందు నిష్ఠ. మనం ఒకటి అనుకుంటాం, పక్క స్నేహితుడు ఎవరో ఒకళ్ళు ఓ చిన్న మాట చెప్పారు అనుకోండి, ఒరే వద్దురా, నేను మా నాన్నగారికి మాట ఇచ్చానురా, అమ్మ ఓ తిడుతుందిరా నన్ను. పక్కవాడు అంటూ ఉంటాడు, ఒరే వాళ్ళు అలాగే అంటారురా, వాళ్ళు పెద్దవాళ్ళు, నీకేం తెలియదు, ఒక్కరోజుకి ఏమైపోదురా, అలా తీసుకెళ్తూ ఉంటారన్నమాట. అలాంటి విషయంలో మంచి స్నేహితులైతే ఆ అడుగు మంచికి పడుతుంది, వీడు మంచిగా ఎదగగలుగుతాడు. చెడ్డ స్నేహితులైతే ఎలా ఉంటుందో మనం తరువాతి శ్లోకంలోనే రావణాసురుడి వృత్తాంతంలో విందాం. కనుక మన కర్తవ్యాన్నించి తప్పించేటప్పుడు లేదా మన కర్తవ్యంలో మనకి ఎంత దృఢత్వం పట్టుదల ఉందో భగవంతుడు పరిశీలించాలి అనుకుని ఒక చిన్న ఎత్తుగడ వేసినప్పుడు మనం చెలించిపోకూడదు, మన నిబద్ధత ఏదో మనం ప్రదర్శించి తీరాలి అని రాముడు మనకి చూపిస్తున్నాడు. చెడ్డవాళ్ళు చెడు సలహాలు ఇచ్చినప్పుడు బెదిరిపోతే ఎలా దిగజారిపోయి పతనమైపోయి వినాశనానికి దారి తీస్తుందో రావణాసురుడి గురించి ఆ తరువాతి వెంటనే దృశ్యంలో మనకి కనబడబోతోందన్నమాట. సరే, అప్పుడు అంటాడు, ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధ సంయతి రక్షసాం ఋషీణాం అగ్నికల్పానాం. ఈ మాటను మనం వివరించుకోవాలి. ఈ మహర్షులంతా ఎలాంటి వాళ్ళండి అన్నారు. మహారాజు గారు వస్తేటండి రాముడి పూర్వులు ఇలా ఎడంచే ఎత్తి దీవించేవారటండి. అయ్యయ్యో అదేంటండి, ఆ మాత్రం చిన్న సంస్కారం తెలీదండి వాళ్ళకి? అయ్యో తెలియక కాదండి, వారు జపాలు చేసేసండి ఈ చేతిలోకి ఆ మంత్రశక్తి వచ్చి చెయ్యి ఎత్తితే అవతల వ్యక్తి భస్మం అయిపోయేంత అగ్ని సమానులు అయిపోయారటండి. అంతేకాదండి, ఈ చేత్తో ఆ హోమాలు అగ్నజే స్వాహ సోమాజ స్వాహ చేసేసి చేతిలోకే అగ్నిని తెచ్చేసుకున్నారటండి. మీరు గమనించండి, కొంతసేపు మనం ఎక్కడైనా చలిలో అలా వెచ్చగా కాచుకుంటామనుకోండి, వెంటనే చేతులు వేడిగా ఉంటాయి. అది కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని జన్మల పాటు, లేకపోతే కొన్ని యుగాల పాటు జరిగిపోయిందనుకోండి, ఆ అగ్ని తత్వం అంతా ఈ చేతికి వచ్చేస్తుందన్నమాట. అది ఇలా పెడితే ఒక లేసర్ లైటు అంత దూరానికి వ్యాపించినట్లుగా వ్యాపించిపోతోందిట. ఈ విషయాన్ని అంతని వాల్మీకి చాలా వివరంగా విపులీకరిస్తారు. ఎవరు చెప్పారు వాల్మీకి? గురుదేవులు నారదులు చెప్పారు. ఎలా చెప్పారు? ఒక చిన్న కథ. ఆ కథలో ఒక అలా వరస, ఒక లైన్ ఏమని, ఋషీణాం అగ్నికల్పానాం అన్నారన్నమాట. ఆ అగ్నికల్పులు అగ్నితో సమానమైన వాళ్ళు అని చెప్పడం ద్వారా వాల్మీకి మహర్షికి మొత్తం తెలిసిపోయిందనమాట. కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటారు, ఆ తరువాతి విషయాలు మధ్యలో జరిగినవి మీ ఊహకే విదిలేస్తున్నామని. అలాగా వాల్మీకి ఊహకు విదిలేసిన దాన్ని వాల్మీకి విడిచిపెట్టేయకుండా మనకి తరువాత అందించారన్నమాట. సరే, ఇప్పుడు సంక్షేప రామాయణం కనుక సూక్ష్మంగా మనం వాటిని విదిలేసినట్లు కాకుండా, చెప్పుకున్నట్లు కాకుండా చిన్న చిన్న అంతరార్థాలని చెప్పుకుందాం. సరే, కనుక అగ్నికల్పులైనటువంటి ఋషులండి అన్నారు. వెంటనే మనకు కౌంటర్ రెడీగా ఉందండి. ఏమండి వీళ్ళు ఇంతటి వాళ్ళు కదండి, బాధలు భరించలేకపోతున్నామంటున్నారు కదండి. చీమ కుడుతుంటే ఎవరైనా ఊరుకుంటారా? ఇలా దులుపుకుంటారు కదా. తేలు కుడితే చంపేస్తారు, ఇంకో పని చేస్తే ఇంకోటి చేస్తారు. ఏం పసిపిల్లలా చేతకాని వాళ్ళండి వీరెవరైనా? మరి ఎందుకండి ఊరుకున్నారు అలాగా ఈ బాధలంతా తట్టుకుంటూ? కౌంటర్, ఒక ప్రశ్న సిద్ధంగా చెప్తారు పెద్దలు, అంతరార్థం తెలిసిన వారు. ఏ చిన్ని సందర్భంలో అయినా సరే తట్టుకోలేని స్థితిలో ప్రతీకారం తీర్చుకోవడానికి కనుక ఒక వ్రతంలో ఉన్నవాడు సిద్ధపడితే వాడి వ్రత బలం అంతా పోతుందండి.
వాడి యొక్క తపస్సంతా జారిపోతుందండి. కనుక పగ, ప్రతీకారం, కోపం వీటిని విడిచిపెట్టి తట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఉన్న వాళ్ళు మహర్షులండి. అలాంటి వాళ్ళు కూడా బాధను భరించలేకపోతే భరించడమే అనేది ఒక మూర్ఖత్వంగా మిగిలిపోతుంది. కనుక తగినంతటి వాడు వచ్చినప్పుడు శరణు వేడేడండి, వెంటనే మనకు ఇంకొక కౌంటర్ రెడీగా ఉంటుంది. ఏమండి, మరి రాముడు తపోనిష్టలో లేడా అండి? రాముడు జపం చేసుకోవట్లేదా అండి? మహా ఉద్దండుడైనటువంటి రావణాసురుణ్ణి చంపాలని అంత శక్తి సేకరణ కోసం కదండి ఇదంతా చేస్తున్నారని అంతరార్థం మనం ఒకసారి చెప్పుకున్నాం. కాదు, రాముడికి కర్తవ్యం ధర్మ పరిపాలనం, ప్రజా పాలకుడు రాముడు. కనుక తన కర్తవ్యాన్ని పాటించడం ఒక కోపానికి గురి అవ్వడం, వ్రతాన్ని పాడు చేసుకోవడం కానే కాదు. కనుక సీతమ్మ వారికి కూడా ఇదే విషయం చెప్తాడు. ఎందుకండి మీకు ఈ బాణాలు ఇవన్నీ? నేను మొట్టమొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. ఏదో కత్తి చేతిలో ఉన్నవాడు ఊరికే కూర్చోడు, దేన్నో దానికి వస్తూ ఉంటాడు అన్నట్లు. కాదు సీత, నా జీవితమే, నా అవతారమే ఇందుకోసం. దీన్ని రక్షించకపోతే ఇంకెందుకు? కనుక ధర్మావిరోధేన అంటారు. నీ కర్తవ్యమేదో దాన్ని విడిచిపెట్టకుండా నువ్వు నీ జపం చేసుకుంటావో, తపస్సు చేసుకుంటావో, పూజ చేసుకుంటావో అన్నీ చేసుకో. నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించకుండా నేను ఇవాళ ఇంట్లో ఏదో పారాయణం చేసుకుంటున్నానండి, ఆఫీస్కి 2 గంటలు ఆలస్యంగా వస్తాను, ఇంకోటి ఏదో చేస్తాను అంటే అది తప్పు. కర్తవ్యమే పరమాత్మ అని మనకు పరమాత్మ గీతాచార్యుడు కూడా బోధిస్తున్నాడు. కనుక ఋషులు బాధలు తట్టుకున్నారు, ప్రతీకారం చెయ్యలేదు, చేయలేక కాదు. ఎందుకని? వారి యొక్క తపోభంగం కాకూడదు అని. రాముడు కూడా తపస్విగా ఉన్నాడు, కానీ ఈ రకమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. ఆ రక్షో నివారణ చేయడానికి పూనుకున్నాడు. ఎందుకు? తపోభంగం కాదా? కాలేదు, తన కర్తవ్యం కనుక. ఇలా సూక్ష్మమైన ధర్మం, సామాన్య ధర్మం, పరమధర్మం వీటన్నింటినీ వివరిస్తూ, ఒరే ఇలా వెళ్ళరా, నీకు దారి బాగుంటుంది, ఇక్కడ కూర్చోరా, ఇక్కడ నుంచోరా అని ఒక తండ్రి పిల్లవాడికి నడిచి చూపించినట్లుగా మనల్ని నడిపిస్తోంది శ్రీమద్ రామాయణం. ఆ పరిస్థితుల్లో తేన తత్రైవ వసత జనస్థాన నివాసిని విరూపిత శూర్పణఖ రాక్షసి కామరూపిణి. రాముడు వెళ్ళి ఏదో ఇలా తొడగొట్టినట్లుగా, ఆ రాక్షసులంతా యుద్ధానికి వచ్చినట్లుగా అలాంటి కథలు చూపించలేదండి మన నారదులు గురుదేవులు. ప్రతి దానికి ఒక పావు కదుపుతారు, ఒక చిన్న మలుపు తిరుగుతుంది, దానితో రసవత్తరమైనటువంటి కథాఘట్టం ఏర్పడుతుంది. ఇంతలో పరమాత్మ ప్రేరణతో శూర్పణఖలో ఒక ఆలోచన వచ్చింది. ఎవరండి ఈ శూర్పణఖ అని అనుకుంటున్నారా? శూర్పం అంటే చేట. మనం ఇల్లు ఉడిచి బయట పారిపోయడానికి, చెత్త ఎత్తుకోవడానికి ఉపయోగిస్తామే, దాన్ని సంస్కృతంలో శూర్పము అని పిలుస్తారు. నఖము అంటే ఈ గోళ్ళు అన్నమాట. శూర్పంలాగా ఇలా విశాలంగా వెడల్పుగా ఉన్న గోళ్ళు కలది. మనిషి ప్రవృత్తిని బట్టి జన్మ, జన్మను బట్టి ఆకారం, ఆకారాన్ని బట్టి ఆలోచనలు ఒకదానికి ఒకటి అనుబంధమై ఉంటాయి అన్నమాట. సాముద్రికాన్ని బట్టి అంతా తెలుస్తుందన్నారు. ఇలాంటి గోళ్లను బట్టి, అంటే ఇంత విశాలమైనటువంటి చేటల్లాంటి గోళ్ళు మనకెవరికి ఉండవండోయ్. మీరు వెంటనే గోళ్ళు చూసుకోకండి, ఒకవేళ వేరేలాగా ఉన్నా అది మీకు అన్వయించుకోకండి. మనమందరం మానవులం, రాక్షసులం కానే కాదు. మనల్ని మానవులుగా, మహనీయులుగా తీర్చిదిద్దడానికే శ్రీమద్ రామాయణం బాలకాండ. సరే, శూర్పము వంటి గోళ్ళు కలది అన్నారు. దాన్ని బట్టే ఆ క్యారెక్టర్ ఏమిటో, ఆ పాత్ర ఏంటో మనకి ఆ దృశ్యం కనిపించిపోతుందట. అలాంటి స్థితిలో శూర్పణఖ అనేటటువంటి ఒకానొక రాక్షసి. ఎలాంటిదండి ఈమె? కామరూపిణి. ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపాన్ని తెచ్చుకోగలదట. గమనించండి, ఇది చాలా అవసరమైనటువంటి మాట. తర్వాత జనస్థాన నివాసిని. ఈ ఋషులందరూ ఎక్కడ జపం తపం ధ్యానం చేసుకుంటున్నారో అక్కడ ఉన్నటువంటిది అన్నారు. వసత నివసిస్తున్నటువంటి, అంటే తత్రైవ ఆ జనస్థానంలోనే వసత నివసిస్తున్న తేనా ఆ రామచంద్రుని చేత జనస్థాన నివాసినిగా, కామరూపిణిగా, రాక్షసిగా ఉన్నటువంటి శూర్పణఖ విరూపిత అన్నారు. అంటే వికృతమైన రూపాన్ని పొందింపబడింది. ఆమె యొక్క ఆమెకు వికారాన్ని కల్పించాడు మన రాముడు అని అర్థం అన్నమాట. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అని అనుకున్నాం. ఏమనంటే కామరూపిణి అని ఒక మాట. కోరిన రూపం రావాలంటే అదేమంత ఆషామాషియా అండి? జుట్టుని ఎరిసిపోతే అది నల్లగా అందంగా కనిపించాలంటే చాలా తాపత్రయపడాల్సి వస్తుంది. ఆ రంగు కొద్దిగా కింద అంటుకుంటే ఒక రకమైనటువంటి నష్టం, పైన అంటుకోపోతే ఒక విధమైనటువంటి కష్టం మిగిలిపోతుంది. అంటే నీచోపమానం అనుకోండి, ఇది చిన్న మాట చెప్తున్నాను. అంటే సహజమైన ఒక అంశాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుందే లోకం. అలాంటి స్థితిలో నువ్వు ఏది కోరితే అదే కలిగేయాలి అంటే
వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి పవర్ఫుల్ అంటారు కదండి, శక్తిమంతులో మీరు గమనించండి. అంతటి శక్తి ఎలా వస్తుందండి? పుణ్యం వల్ల, తపస్సు వల్ల వస్తుందండి. వాళ్ళు కూడా దేవతారాధనను చేస్తే మాత్రమే వస్తుందండి. కానీ వాళ్ళ బుద్ధి సక్రమంగా పనిచేయని కారణంగా పరుల్ని పీడించడానికే, పరుల్ని మోసం చేయడానికే ఈ శక్తియుక్తులన్నీ ఉపయోగించాయి తప్ప ఏకాస్త లోకోపకారానికి కాదు సుమా అని చెప్పడానికి ఈ మాట చెప్పారన్నమాట. ఎంతటి శక్తి లేకపోతే ఇవాళ ఒక రూపం, గంట తర్వాత ఒక రూపం, ఎప్పుడు ఏది అనుకుంటే మేకప్ మార్చినట్లుగా మార్చేయగలుగుతోంది అంటే శూర్పణఖ ఎంతటి స్థితిలో ఉందో మీరు గమనించండి. ఇంకొక అంశం చెప్పారు, ఎంత అద్భుతమైన మాట. జనస్థాన నివాసిని, తులసివనంలో గంజాయి మొక్క అంటారే, మీరు ఎంతకాలం దాన్ని పెంచి పోషించినా ఈ తులసి వాసన దానికి వస్తుందా? తులసికి ఉండేటటువంటి పవిత్రత దానికి ఏర్పడుతుందా? అది పావనమవుతుందా? అది వేస్తే ఆ జలం తీర్థమవుతుందా? కానే కాదు. ఇంతటి మహర్షులందరూ ఎంతో తపోనిష్టతో పరమాత్మను ధ్యానిస్తూ ఈ లోకానికి అంతకీ కూడా దివ్యమైనటువంటి తేజస్సును, సుఖాన్ని, శాంతిని, ప్రశాంతతను కల్పిస్తున్నారే, అలాంటి వాళ్ల మధ్యలోనే ఉంటూ తన దుర్బుద్ధికి లోనై మంచి చెడు విచక్షణ తెలియకుండా వికృత చేష్టలతో ప్రవర్తిస్తున్న శూర్పణఖకు వికారాన్ని కల్పించాడు మన రాముడు అన్నారు. మళ్ళీ మనకి ఒక కౌంటర్ సిద్ధంగా ఉంది, ఒక ప్రశ్న. ఏమండి, మేము చదువుకున్న దానిలో మా బొమ్మల రామాయణంలో లక్ష్మణస్వామి కోసినట్లుందండి ముక్కు చెవులు, మరి మన రాముడు చేసినట్లుగా చెప్తున్నారండి, ఇది ఎంతవరకు సమంజసం అంటే, మహర్షులు చెప్పిన మాట ఋషివాక్యం ఎంత మాత్రం తప్పిపోదండి. దాన్ని మనం అర్థం చేసుకోవడంలో తేడా ఉంటే అక్కడ మనకి సవరణ అవసరం. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది అన్నారు అంటేట, చేసింది లక్ష్మణస్వామి అనట. ఒకానొక సందర్భంలో రాముడు చెప్తాడట, ఏమనంటే, లక్ష్మణుడంటే ఎవరనుకుంటున్నారు? నా కుడి భుజం అంటారు. మనం కూడా లోకంలో అనుకుంటాం, ఇంత పెళ్లి ఇంతలా ఘనంగా జరిగిందంటే, ఇంత కార్యాలయం బాగా జరుగుతోందంటే, వ్యాపారం, ఇతను నా కుడి భుజం, ఇతడు నాకు చాలా రైట్ హ్యాండ్ సహాయకుడు అని చెప్తుంటారే, అలాగట. కనుక తను విరూపాన్ని పొందించాడు అన్నదానికి తన కుడి భుజమైనటువంటి లక్ష్మణస్వామి జరిపించాడు అని తాత్పర్యమట. ఈ అంతరార్థం తెలిసినటువంటి వాల్మీకి మహర్షి ఆ కథను అంత అందంగా అలా వివరించారట. కనుక ఎక్కడా కూడా ముందు మాటకి తర్వాత మాటకి విరోధం లేకుండా మన శ్రీమద్ రామాయణ కథ, మన రామగాథ ఎంతో విజయవంతంగా నడుస్తుందన్నమాట. కనుక వనే తస్మిన్ తేనైవ తత్ర వసతా జనస్థాన నివాసిని విరూపిత శూర్పణఖ రాక్షసి కామరూపిణి అన్నారు. ఆ తరువాత తతశూర్పణఖ వాక్యాత్ ఉద్యుక్తాన్ సర్వ రాక్షసాన్ ఖరన్ త్రిశిరసంచైవ దూషణంచైవ రాక్షసాం నిజగాన రణే రామః తేషాంచైవ పదానుగాన్. తతః శూర్పణఖ వాక్యాత్ అన్నారు. ఈ శూర్పణఖ వెళ్ళి రిపోర్ట్ చేసింది. ఎవరికి రిపోర్ట్ చేసింది? తన వాళ్ళకి. ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా తన వాళ్ళనే కదా ఆశ్రయిస్తారు. మనం ఇక్కడ ఒక విషయం చాలా గట్టిగా గమనించాలండి. ఏమనంటే, అనుబంధాలు, ఎఫెక్షన్స్ అనేవి ఈ ప్రతినాయకులకి కూడా ఉంటాయి, ఇంతటి రాక్షసీ గణానికి కూడా ఉంటాయి అని మనం ఇక్కడ గమనించాలి. శూర్పణఖకు కష్టం వస్తే ఎక్కడికి వెళ్ళింది? తన అన్నగారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరా అన్నగారు? ఖరుడు అన్నారు. ఖరుడంటే రావణాసురుడికి పిన్నిగారి కొడుకట. ఆ కథలో అక్కడ ఆ కాండలో, అరణ్యకాండలో అక్కడ వివరంగా వర్ణిస్తారు. కనుక తతః ఈ రకంగా జరిగిన పిదప శూర్పణఖ వాక్యాతు, శూర్పణఖ యొక్క ఈ రిపోర్ట్ వలన, వాక్యం వలన ఉద్యుక్తులైనటువంటి సర్వరాక్షసాన్, అక్కడ ఉన్నటువంటి మొత్తం రాక్షసులందరినీ కూడా అని అర్థం వచ్చిందండి. ఎంతమందినండి అన్నారు. తర్వాత లెక్క కట్టి చెప్తారు. ఏదో CCTV ఫుటేజ్ అంటారే, అది తీసుకుని పరిశీలించినట్లుగా 1, 2, 3, 4 అని లెక్క పెడితే పెద్ద తలకాయలు 14,000 మంది లెక్క వచ్చారటండి. దానిలో ముఖ్యులు ఎవరండి అన్నారు. నాయకులు ఉన్నారండి. వాళ్ళు ఖరుడు ఒకరు, త్రిశిరసుడు ఒకడు, దూషణుడు ఒకడు అన్నారండి. అంటే వాళ్ళ పనే ఇదనమాట. ఖరుడంటే ఏమిటో ఒక చిన్న అర్థం చెప్పుకుందాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళో మహర్షులు అసలు ఆ పాత్రకి ఆ పేరు ఎలా ఏర్పరిచారో, ఎందుకు ఆ పేరు వచ్చిందో. ఖ అంటేటండి ఆకాశం అని అర్థం అండి. ఆకాశం ఎంత ఉంటుందండి? చాలా పెద్దది. ఆకాశం అంత పందిరేసి పెళ్లి చేశారు అని చెప్తుంటారు కదా, అదన్నమాట. అలాంటి నోటితోటి కనిపించిన దాన్నల్లా ఈ మధ్యలో ఉండేటటువంటి ద్వారం, దాన్ని అంగుడంటారు, అది లేకుండా మింగేసేలాంటి స్వభావం ఖరుడిది. ఋషులు చెప్తారు, ఆ గాథ వింటే ఎంత మనస్సు ద్రవించిపోతుందంటే, రామా
ఒక్కసారి మాతో రారామా, ఒక్కసారి అది పరిశీలించురామా అంటారు. ఏమిటి? గుట్టలు గుట్టలుగా ఆ ఎముకల పోగులు కనిపిస్తాయి. ఇక్కడ జపం చేసుకుంటూ లోక కళ్యాణం కోసం ఎంతో పాటుపడుతున్నటువంటి మహర్షుల్ని అలా ఏదో అలా పీల్చి మింగేసినట్లుగా అలా మింగేశారు రామా. తినగలిగినంత తినేసి పడేసినంత పడేసి అలా పోగులుగా ఏర్పరిచి అలా ఉన్నారు రామా. ఈ రాక్షసుల యొక్క దుశ్చేష్టలు అసలు భరించరానివి. ఇంకొక అంశం ఉండోయ్, శూర్పణఖను విరూపితగా చేశారు అన్నారు కదండి, ఆమెకు వైకల్యాన్ని కలిగించారు అని. ఏమంటే ముక్కు చెవులు కోసేశారంటారు కదా, ఎందుకండి? అక్కడో లాజిక్ ఉందండి, యుక్తితో ఆలోచించాలి శ్రీమద్ రామాయణాన్ని. శూర్పణఖకు ఒక రకమైనటువంటి శక్తి, ఒక స్వభావం ఉందటండి. ఏమనంటే కొన్ని ఆమడల దూరంలో, ఉదాహరణకి చాలా దూరంలో ఏదైనా కనుక ఒక నరుడి యొక్క దాన్ని ఏమంటారు కదలికలు కనుక ఏర్పడితే ఆ ధ్వనిని కూడా సూక్ష్మంగా వినగలిగినటువంటి గ్రాస్పింగ్ పవర్ అంటారే గ్రహణ శక్తి, అలాంటి గ్రహణ శక్తి అంటే అసలు ఆ చెవులు మరి ఎలాంటి పుణ్యం చేస్తే ఏం తపస్సు చేస్తే వస్తాయో, ఏ నియమనిష్టలు లేకపోవడం వల్ల అలాంటి పుణ్యం దుర్బుద్ధికి దురాలోచనకి దారి తీసిందో మనకి తెలియదండి. సరే, ఇలా విన్న తర్వాత అటువైపుకి గురిపెట్టి ముక్కుతోటి ఊరికే అలా పీల్చి వాళ్ళని దగ్గరకు రప్పించుకుని నోట్లో వేసుకుని మింగేస్తుందండి. అంతటి దుశ్చేష్ట. మన పిల్లలు వంటింట్లో ఎక్కడో వండుతూ ఉంటే ఏదో కాన్వెంట్ నుంచి వచ్చి ఆటో దిగుతూ, అమ్మ ఏం చేస్తున్నావు, నాకు తెలిసిపోతుంది, నాకు పెట్టి టిఫిన్ అంటూ పిల్లలు ఎంతో హుషారుగా వస్తారే. ఎలా తెలిసిపోయింది నాన్న నీకు అనగానే, నాకు అక్కడి వీధిలోకే వాసన వచ్చేస్తుంది అంటారు. అలాగా మన శూర్పణఖకి ఎంతో దూరానికి ఈ నరవాసన వచ్చేస్తోందిట. ఇలా ముక్కులు పెద్దవి చేసుకుంటూ వాటిని అన్నింటినీ పీల్చుకుంటూ అటువైపుకి గురిపెట్టి వాళ్ళని లాక్కుని సజీవంగా నమిలి తినేస్తూ ఉంటే, అలాంటి స్థితిలో ఇంతటి ఉపద్రవానికి కారణమైనటువంటి దాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు కనుక, స్త్రీని చంపకూడదు కనుక, ఈ ప్రమాదానికి కారణమైనటువంటి చెవులు, దీన్ని ఆధారంగా చేసుకుని హింసకి కారణమవుతున్నటువంటి ఈ ముక్కు, ఈ రెండింటినీ కోసేసేటండి. అంటే నోటికి ఏం చేయలేదు, మీరు ఇది గమనించండి. అంటే లక్ష్మణుడు రాముణ్ణి అనుసరించేవాడు, రామానుజుడు. శ్రీమద్ రామాయణంలో ముఖ్య కథానాయకుడు మన రాముడు. ఎంత ధర్మ సూక్ష్మంతో, ఎంత అత్యవసరమా కాదా అని పరిశీలించుకుంటూ ముందు వెనక ఆలోచించుకుంటూ ధర్మం తప్పకుండా మనం చేయవలసిన దాన్ని కాపాడుకోవాల్సిన దాన్ని కాపాడేరో మనకి శ్రీమద్ రామాయణం అంత సూక్ష్మంగా చూపిస్తోందన్నమాట. హాని చేసేటటువంటి ఈ చెవుల్ని, ప్రమాదానికి కారణమైనటువంటి ఈ ముక్కుని మాత్రమే హింసించి కోసి అంతటితో శాస్తి చేసి ఊరుకున్నారన్నమాట. ఆ తరువాతి అంశం ఏమనుందంటే, నిజగాన రణే రామ తేషాంచైవ పదానుగాన్. ఈ మాట అనుకున్నాం. పెద్ద పెద్ద కరుడు, త్రిశిరసుడు, దూషణుడు అనేటటువంటి రాక్షసుల్ని, వారికి అనుయాయులుగా ఉండేటటువంటి వారందరినీ కూడా ఆ యుద్ధంలో సంహరించారు అని మనం అనుకున్నాం. ఆ తరువాత వనే తస్మిన్ నివసత జనస్థాన నివాసినాం రక్షసాం నిహతాని ఆసన్ సహస్రాణి 14 అన్నారు. లెక్క పెడితే ఆ తస్మిన్ అంటే ఆ వనే దండకారణ్యంలో నివసిస్తున్నటువంటి ఆ రాముని ద్వారా జనస్థాన నివాసులైనటువంటి రాక్షసుల యొక్క 14 సహస్రాణి 14,000 మంది రాక్షసులు నిహతులు అయ్యారు. నిహతాని ఆసన్ అని ఒక లెక్క చెప్పారనమాట మహర్షులు. వారు చేసేటటువంటి జప తపాలు, దాని ద్వారా కలిగేటటువంటి లోక కళ్యాణం, ఇలాంటి దానికి అంతకీ ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులందరూ మహర్షుల వైపు వచ్చేస్తారు. ఆ పాత్రలన్నింటినీ మనకు అన్వయించుకుంటారనమాట. ఇలాంటి వాళ్లను కష్టపెట్టే వాళ్ళందరినీ ప్రతినాయుగులుగా చూస్తారు. అలాంటి వాళ్ళని సంహరించారు అనేటప్పటికల్లా ఒక్కసారి మనస్సులో అనిపిస్తుంది, ఎంతమందిని చంపుంటారు అని. మన సందేహాన్ని తెలుసుకున్న మహర్షి వెంటనే లెక్క కట్టి చెప్పేశారు, రక్షసాం సహస్రాణి నిహతాన్యాసన్ సహస్రాణి 14. దీనికి ప్రతిఫలం ఏమి అన్నారు. మనం మన దైనందిన జీవితంలో ఎంతో భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో పెద్ద పెద్ద పూజలేవి చేయలేకపోయినా అతి చిన్న శ్రీమద్ రామ కథ శ్రవణాన్ని చేస్తున్నటువంటి పుణ్యానికి
ఆ ఋషులు ఎలా అయితే రాక్షసులందరి బాధ తట్టుకోలేక రాముడి దగ్గరికి చేరేరో మన గోడు అంతా కూడా మన మనస్సులోనే గుండెలో పదిలంగా గూడు కట్టుకుని ఉన్న మన రాముడికి వినిపించుకోవడం ద్వారా ఆ రాముడు ఎలా అయితే అగస్త్యుడిచ్చినటువంటి తీవ్రములైన ఆ శస్త్రాస్త్రాలతో ఆ రాక్షసులందరినీ వధించాడో తద్వారా ఈ మహర్షులందరికీ ఒక ప్రశాంతమైన వాతావరణం ఎలా కలిగిందో అలా మన సమస్యలు మన బాధలు అన్నీ తీరి మన గుండెల నిండా ధైర్యం నిండి ఎలాంటి దాన్నైనా సరే ఎదుర్కోగలిగి మన కర్తవ్యంలో మనం ఎదురులేని తిరుగులేని మంచి జీవితాన్ని జయాన్ని పొందేలాగా ఆ రామచంద్ర ప్రభువు మనల్ని అనుగ్రహించుగాక. ఇది ఇక్కడి ఆశీర్వచనం. ఆ తరువాతి మాట, తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణ క్రోధమూర్ఛిత సహాయం వరజామాస మారీచం నామ రాక్షసం అన్నారు. ఇంతకుముందు మనం అనుకున్నాం కదండి, రాక్షసులకి కూడా అనుబంధాలు ఉంటాయి, రాక్షసులకి కూడా ప్రేమాభిమానాలు ఉంటాయి. వారికి అనిపిస్తుందండి ఎంజాయ్ చేయాలి, ఆస్వాదించాలి, అనుభవించాలి. అది తప్పు కాదండి. సేవేత విషయాన్ కాలే ముక్త్వా తత్పరతాం వశి అని కామందుకుడు అని ఒక మహారాజు అయినవాడు మహారాజుగా కాబోయేవాడు కూడా ఎలా ప్రవర్తిస్తే ఎప్పటికీ విజేతగా ఉంటాడో గొప్ప నీతి శాస్త్రాన్ని రచించారు. వారు చెప్తారు ఒక మంచి మాట, నువ్వు అన్ని భోగాల్ని అనుభవించు, దేనికి బానిసైపోకు. బానిసైపోయిన నాడు ఏమనిపిస్తుందండి అన్నారు. అంటేట ఒక అంశాన్ని తాను అనుభవించే తీరాలి అని అనుకుంటాట. అది చాలా తప్పు. కొన్నిసార్లు కుదరచ్చు, కొన్నిసార్లు కుదరకపోవచ్చు. ప్రమాదానికి గురి తీసేటటువంటి ఇంకొక సైకాలజీ ఉంటుందటండి. ఏమది అన్నారు, మొదటిది మానవ ప్రవృత్తి, రెండోది తాను అనుభవించే తీరాలి. మీరు బుట్టలో ఎక్కడో పట్టుకెళ్ళిపోతుంటే ఆ పువ్వుల్ని ఆ ఆవో మేకో బలవంతంగా లాగేసి అనుభవించేస్తుందే, తాను అనుభవించే తీరాలి, అది పశు ప్రవృత్తి అన్నారు. మరి ఆ తరువాతి ప్రవృత్తి ఏది అన్నారు అంటే తానే అనుభవించాలి అనుకోవడం, అది చాలా ప్రమాదమట. అది రాక్షస ప్రవృత్తి, పైశాచిక ప్రవృత్తి అన్నారు. ఈ రాక్షసులందరికీ ఉండేది తాను అనుభవించే తీరాలి అనే దాన్ని మించిపోయి తానే అనుభవించాలి అని ఆ స్థితిలో రాముణ్ణి నేనే అనుభవించాలి అనుకుంది శూర్పణఖ. దానికి అడ్డంగా వస్తున్నటువంటి సీతను తినేస్తాను అంది. అప్పటిదాకా ఆగి సమాధానం చెప్పిన రాముడు, దీని సంగతి తేల్చరా సోదరా తమ్ముడు అన్నాడు లక్ష్మణుడు వెంటనే దాని అంతు చూశాడు. ఆ తరువాత రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది శూర్పణఖ మనస్సులో ఒక పగ ఉండిపోయింది. ఏమనంటే తను రాముణ్ణి ప్రేమిస్తోంది, రాముడిని ఇష్టపడుతోంది. ఆ రాముడిని అనుభవించాలంటే రాముడు నేను సీతను తప్ప వేరెవరిని కన్నెత్తి చూడను అని పట్టు కూర్చున్నాడు. ఆ సీత కనుక తప్పుకుంటే రెండు విషయాలు, ఒకటి నాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదు అని ఒక దుర్మార్గమైన బుద్ధి ఉంటుందే, సీత ఆ సుఖం అంతగా పొందడమే. కనుక సీత తప్పుకుంటే సీత వల్ల రాముడికి కలిగేటటువంటి సుఖం తగ్గిపోతుంది. ఆ బాధ తట్టుకోలేక రాముడు శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. ఈ యుక్తితో అన్నగారి దగ్గరికి వెళ్ళి అతడి యొక్క ప్రతినాయకత్వం, విలనిజం అంటారే, అది పండడం కోసం ఎంత దుర్మార్గములైన ఉపదేశాన్ని చేస్తుందంటే, రావణాసురుడి బలహీనత తెలుసు. అన్నయ్య, నీకోసం నేను ఒక మంచి సౌందర్యవతిని చూశాను, ఆ సౌందర్యవతిని నీకు తెచ్చిద్దామనుకుంటే ఒకడు అక్కడ అడ్డం పడుతున్నాడు. అన్నయ్య, నువ్వేవైనా సరే వాణ్ణి మాయ చేస్తావో మోసం చేస్తావో ఏదో ఒకలాగా యుక్తితో ఆ సీతను, ఆ సౌందర్యవతిని తెచ్చేసేయాలి అక్కడి నుంచి అని చెప్తుంది. నేను నీకు అనుకూలంగా అంటే నీకు ఫేవర్గా చేస్తున్నాను అని జరిగిన దాన్ని అంతని పక్కన పెట్టేసి రావణాసురుడికి ఎలా చెప్తే బుద్ధికి దుర్మార్గంగా పట్టుదల పెరుగుతుందో అలా చెప్పిందనమాట. ఇంకొకటి కూడా, రావణాసురుడు తన చారుల్ని పెట్టుకున్నారండి, ఒక్కడిని కూడా ఎక్కడ విడిచిపెట్టలేదు. ఎవరు? రాముడు ఈ యుద్ధంలో. అలాంటి సందర్భంలో చారుడి ద్వారా అకంపనుడు అనేటటువంటి ఒకడి ద్వారా, వేగులు అంటారే, ఇన్ఫార్మర్ అంటారే, అతడి ద్వారా రావణాసురుడికి వీళ్ళ వృత్తాంతం అంతా తెలిసిందట. వీళ్ళ ఇద్దరి ద్వారా వినటువంటి ఆ రావణాసురుడు తతో జ్ఞాతివధం, తన వాళ్ళ కరుడు రావణాసురుడికి పిన్ని కొడుకు అని అనుకున్నాం కదా, జ్ఞాతి అన్నమాట. కనుక జ్ఞాతివధాన్ని శృత్వ, ఈ శూర్పణఖ వీళ్ళ ద్వారా విని రావణుడు క్రోధమూర్ఛితుడై అన్నారు. క్రోధం వల్ల ఏం చేస్తున్నాడో తెలియని వాడై అని, అంతేగాని స్పృహ తప్పి పడిపోయాడని అర్థం కాదట. క్రోధమూర్ఛితుడై సహాయం వరజామాస మారీచన్నామ రాక్షసం అన్నారు. మారీచుడు అనేటటువంటి ఒకానొక స్నేహితుణ్ణి సహాయం చేయవయ్యా అని అడిగితే ఆ తాటకి యొక్క పుత్రులు వీళ్ళని చెప్తారు. వార్యమాణ సుబహుశ మారీచేన సహ రావణ న విరోధో బలవతా క్షమో రావణ తేన తే. ఆ మారీచుడు చెప్తాట,
రావణ, ఇది చాలా ప్రమాదకరమైన విషయం, నీ నిర్ణయం చాలా నీకే నువ్వు వినాశాన్ని కోరుకున్నట్లు, నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నట్లు అని బహుశः వార్యమాణ నివారింపబడిన వాడైనప్పటికీ ఏమని నివారించేట? బలవత విరోధ నా క్షమ అంటారు. చాలా బలవంతుడు శ్రీరామచంద్రుడు, ఆయనతో విరోధం నీకు తగదు అని హెచ్చరిస్తాడట. హెచ్చరించినా కూడా అనాదృత్యతు తద్వాక్యం రావణ కాలచోదిత. ఇది చాలా ముఖ్యమైన మాట. ఆ మాటను అనాదరించి ఎంత మాత్రం పట్టించుకోకుండా, ఒరే మా నాన్నగారు చెప్పారురా, వద్దురా, అమ్మ కోప్పడుతుందిరా, అమ్మకి నేను నిన్న మాటిచ్చానురా అని చెప్పినా కూడా చెడ్డ స్నేహితులు ఎక్కిస్తూ ఉంటే అనుకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టి దారి తప్పి వెళ్ళిపోతూ ఉన్నటువంటి, చెడు స్నేహానికి గురైన, ఒక పతనానికి అడుగు వేస్తున్న ఒక చెడ్డ విద్యార్థిలాగా రావణాసురుడు కూడా కాలచోదిత, ఆ సమయం ఆసన్నమైతే వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు ఏం చేశాడు? జగామ సహమారీచం, మారీచుడితో కలిసి వెళ్ళాడు అన్నారు. ఎక్కడికి? తస్య ఆశ్రమ పదం తదా, ఈ సీతారాములు లక్ష్మణస్వామి వీళ్ళంతా ఉండేటటువంటి ప్రదేశం ఏదో ఆ ప్రదేశానికి వెళ్ళాడన్నారు. ఆ తరువాత రావణాసురుడి కుయుక్తి తదుపరి కథాంశాన్ని రేపటి ప్రస్తావనలో ప్రవచనంలో మనం వివరించుకుందాం. అంతవరకు మనం ఇప్పటి వరకు జరిపించుకున్నటువంటి ఈ మహాయజ్ఞం లాంటి ఈ రామకథాశ్రవణం చేత మన అంతరంగంలో నిత్యం నెలవై ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణే సేవించుకుంటూ అక్కడే ఆ పరిసరాల్లోనే మన ఇళ్లలోనే తిరుగుతూ ఉన్నటువంటి రామభక్తుడు, ఆ శ్రీరామదూత పరివారంతో కలిసి మనందరినీ కూడా ఏ సమస్య ఏ బాధ లేకుండా ఎంతో ధైర్యాన్ని ఇచ్చి అనుగ్రహించి రక్షించుగాక. హరజే నమః. స్వస్తి. ఇప్పటి వరకు రామచంద్రమూర్తి యొక్క కర్తవ్యనిష్ట, తనను ఆశ్రయించినటువంటి వారిని కాపాడే క్షాత్రధర్మము, శూర్పణఖ యొక్క దురాశ నివృత్తి, అదేవిధంగా స్నేహితులు మంచి బోధించినా సరే వినిపించుకున్నటువంటి రావణాసురుని యొక్క మూర్ఖత్వము మొదలైనటువంటి మహత్తరమైన అంశాలు కలిగినటువంటి ప్రవచనాన్ని మనం విన్నాము. ఆ భావములన్నింటినీ కూడా మనస్సులో ఉంచుకుని శ్లోకములను పారాయణ చేద్దాము భక్తితోటి. సతేషాం ప్రతిశుశ్రావా రాక్షసానాం తథావనే సతేషాం ప్రతిశుశ్రావా రాక్షసానాం తథావనే ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధ సంయతి రక్షసాం ఋషీణాం అగ్నికల్పానాం దండకారణ్య వాసినాం ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధ సంయతి రక్షసాం ఋషీణామగ్నికల్పానాం దండకారణ్యవాసినాం తేన తత్రైవ వసత జనస్థాన నివాసిని విరూపిత శూర్పణఖ రాక్షసీ కామరూపిణి తేన తత్రైవ వసత జనస్థాన నివాసిని విరూపిత శూర్పణఖ రాక్షసీ కామరూపిణి తతః శూర్పణఖా వాక్యాత్ ఉద్యుక్తాన్ సర్వరాక్షసాన్ ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసం నిజఘాన రణే రామః తేషాం చైవ పదానుగాన్ తతః శూర్పణఖా వాక్యాత్
ఉద్యుక్తాన్ సర్వరాక్షసాన్ ఉద్యుక్తాన్ సర్వరాక్షసాన్ ఖరం త్రిశిరసం చైవ హరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసం దూషణం చైవ రాక్షసం నిజఘాన రణే రామః జఘానరణే రామః తేషాం చైవ పదానుగాన్ తేషాం చైవ పదానుగాన్ వనే తస్మిన్ వనే తస్మిన్ నివసత నివసత జనస్థాన జనస్థాన నివాసినాం నివాసినాం రక్షసాం రక్షసాం నిహతాన్యాసన్ నిహతాన్యాసన్ సహస్రాణి సహస్రాణి చతుర్దశ చతుర్దశ వనే తస్మిన్ నివసత వనే తస్మిన్ నివసత జనస్థాన నివాసినాం జనస్థాన నివాసినాం రక్షసాం నిహతాన్యాసన్ రక్షసాం నిహతాన్యాసన్ సహస్రాణి చతుర్దశ సహస్రాణి చతుర్దశ తతః తతః జ్ఞాతివధం జ్ఞాతివధం శ్రుత్వా శ్రుత్వా రావణః రావణః క్రోధమూర్ఛితః క్రోధమూర్ఛితః సహాయం సహాయం వరయామాస వరయామాస మారీచం నామ మారీచం నామ రాక్షసం రాక్షసం తతో జ్ఞాతివధం శ్రుత్వా తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణః క్రోధమూర్ఛితః రావణః క్రోధమూర్ఛితః సహాయం వరయామాస సహాయం వరయామాస మారీచం నామ రాక్షసం మారీచం నామ రాక్షసం వార్యమాణః వార్యమాణః సుబహుశః సుబహుశః మారీచేన మారీచేన స రావణః స రావణః న విరోధః న విరోధః బలవతా క్షమః బలవతా క్షమః రావణ రావణ తేన తే తేన తే వార్యమాణः సుబహుశః వార్యమాణः సుబహుశః మారీచేన స రావణః మారీచేన స రావణః న విరోధో బలవతా న విరోధో బలవతా క్షమో రావణ తేన తే క్షమో రావణ తేన తే అనాదృత్యతు అనాదృత్యతు తద్వాక్యం తద్వాక్యం రావణః రావణః కాలచోదితః కాలచోదితః జగామ జగామ సహ మారీచం సహ మారీచం తస్యాశ్రమపదం తస్యాశ్రమపదం తదా తదా అనాదృత్యతు తద్వాక్యం అనాదృత్యతు తద్వాక్యం రావణః కాలచోదితః రావణః కాలచోదితః జగామ సహ మారీచం జగామ సహ మారీచం తస్యాశ్రమపదం తదా తస్యాశ్రమపదం తదా ఇతి ఇతి శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే ప్రథమే సర్గే ప్రథమే సర్గే అష్టౌ శ్లోకాః అష్టౌ శ్లోకాః ఫలశ్రుతి నుండి మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియస్య ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగ వాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కో వరః క్షుచ్చమాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ శ్యామహం జీవసూచికా అస్యోక్త్యాద్వివిధా సూచిః భూత్వా లక్ష్యామిషామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ
क्षुद्विनाशः परम् सुखम् इति सञ्चिन्तयन्तीम् ताम् उवाच कमलालयः अन्यादृश्यास्तथा दृष्ट्वा स्तनिताभ्रवोपमम् ब्रह्मोवाच पुत्रि कर्कटिके रक्षः कुलशैलाभ्रमालिके उत्तिष्ठत्वम् तु तुष्टोऽस्मि गृहाणाभिमतम् वरम् कर्कट्युवाच भगवन्भूतभव्येश स्यामहम् जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम् श्रीवसिष्ठ उवाच एवमस्त्विति तामुक्त्वा पुनराह पितामहः सूचिकासोपसर्गा त्वम् भविष्यसि विसूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसाम् करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्धा दुःसितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषाम् हिंसाम् करिष्यसि प्रविश्या हृदयम् प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विसूचिका सगुणम् विगुणम् चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थम् मन्त्रोऽयन्तु मयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विसूचिकाभिधाना सा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तम् गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तम् गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तम् गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् न्यस्य वामकरोदरे मार्जयेदातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विधृताम् ताम् विचिन्तयेत् कर्कटीम् कर्कशाक्रन्दाम् मन्त्रमुद्गरमर्दिताम् आतुरम् चिन्तयेच्चन्द्रे रसायन हृदि स्थितम् अजरामरणम् युक्तम् मुक्तम् सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलाम् प्रोच्छिनत्ति विसूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतचक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 69तमः सर्गः।
అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సకల కార్య సిద్ధికి శ్రీమద్ రామాయణ పారాయణ కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈరోజు 13వ రోజున మరి ఈరోజు విశేషంగా దోషశాంతికి తెలిసి తెలియకుండా మనం చేసేటటువంటి దోషములన్నీ కూడా ఉపశమించడం కోసమని సుందరకాండలోని 38వ సర్గ పారాయణ చేయాలి. అలాగే 5 అరటిపళ్ళు నివేదన ఆరగింపు చేయాలి. అదేవిధంగా దుస్వప్న దోషము నివారణ కోసమని చెప్పి సుందరకాండలోని 27వ సర్గ పారాయణ చెయ్యాలి. పంచదారని ఆరగింపు పెట్టాలి. అలాగే పుత్ర సంతాన ప్రాప్తి సత్సంతాన ప్రాప్తి కోసమని బాలకాండలోని 15, 16 సర్గలు పారాయణ చెయ్యాలి. పాయసము నివేదన పెట్టాలి. జన్మాంతర సకల సౌఖ్య ప్రాప్తి కోసమని యుద్ధకాండలోని 131వ సర్గ పారాయణ చెయ్యాలి. కట్టె పొంగలి నివేదన చెయ్యాలి అని మనకు తెలుస్తున్నది. కావున భక్తులందరూ కూడా సంసిద్ధంగా ఉండి ఆ సకల కార్యసిద్ధికి రామాయణ కార్యక్రమంలో పాల్గొని తమ అభీష్టములన్నీ కూడా నెరవేర్చుకోవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.